బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ ఛాంబర్లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన 5 దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. వీటిలో మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేయనున్నారు. ఏపీ ఎన్నికల్లో కీలక ప్రచారంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం చేయనున్నారు బాబు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను 4,000 రూపాయలకు పెంచే ఫైల్ మీద మూడో సంతకం, టీడీపీ మొదటి దఫా ప్రభుత్వంలో అమలు చేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే ఫైళ్లపై 4వ సంతకం చేయనున్నారు. చివరగా నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సీ దస్త్రంపై పెట్టనున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థలో 13,000కు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేశారు కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛను 4,000 రూపాయలకు పెంచుతామని బాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగుల పింఛను 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు. ఇక బాబు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛను అందించనున్నారు. టీడీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే ఆహారం అందించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలిపివేసింది. అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు. యువత నైపుణ్యంపై గణన చేపట్టేందుకు చంద్రబాబు 5వ సంతకం ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన ఉపయోగపడనుంది.